ద యూనివర్స్, విశ్వం. విశ్వం అంటే ఏమిటి? సో ఈరోజు మనం విశ్వం గురించి తెలుసుకుందాం. మనం సాయంత్రం బయటికి వెళ్తాం, ఒక 6 గంటలు ఈ టైంకి బయటికి వెళ్తే ఆకాశంలోకి చూస్తే మనకి నక్షత్రాలు కనిపిస్తాయి. నక్షత్రాలు అంటే మనకి ఎక్కువ నక్షత్రాలు కనిపించవు 6 గంటలకి, ఒక 2, 3 అట్లా చిన్న చిన్న అంటే కొంచెం తక్కువ నక్షత్రాలు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో అయితే ఇక్కడ ఈ నక్షత్రాలు అనేవి ఎందుకు అంత తక్కువ నక్షత్రాలు కనిపిస్తున్నాయి? ఇంకా కొంచెం టైం అయినప్పటికీ ఇంకొంచెం పెరుగుతాయి. అలా అలా ఒక 9, 10 అయినప్పటికీ ఆకాశం మొత్తం ఎంత అందంగా నక్షత్రాలతో ఎంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ నక్షత్రాలన్నింటిలో కూడా కొన్ని నక్షత్రాలు అనేవి బాగా మెరుస్తుంటాయి, కొన్ని నక్షత్రాలు అనేవి మెరవు, కొన్ని నక్షత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కొన్ని చాలా బ్రైట్గా ఉంటాయి, కొన్ని చాలా డిమ్గా ఉంటాయి. అసలు ఏంటి ఈ నక్షత్రాల దగ్గర ఉన్నటువంటి ఆ కథ ఏంటి? అసలు ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్కలా ఉంది కదా. కొన్ని నక్షత్రాలు పెద్దగా కనిపిస్తాయి, కొన్ని నక్షత్రాలు చిన్నగా కనిపిస్తాయి, ఇట్లా చాలా అనేవి ఉన్నాయన్నమాట. అయితే ఈ నక్షత్రాలు అన్నింటిలో ఒక మధ్యలో ఒకరు ఉంటారు. ఎవరది? చందమామ. ఇంకా చందమామ ఇంకా అందంగా కనిపిస్తుంది. సో ఈ నక్షత్రాలన్నింటిలో మధ్యలో ఒక చందమామ చాలా అందంగా కనిపిస్తుంది. సో మనకి ఆకాశం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది రాత్రిపూట. అయితే ఈ యొక్క చంద్రుడు అనేవాడు రోజు ఒకలాగా మనకు కనిపించడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర, ఒకరోజు అక్కడ కనిపిస్తాడు, ఒకరోజు వేరే దగ్గర కనిపిస్తాడు, ఒకరోజు చిన్నగా కనిపిస్తాడు, ఒకరోజు కొంచెం పెద్దగా కనిపిస్తాడు, ఒకరోజు సగం కనిపిస్తాడు. సో ఇట్లా రోజు ఒకలాగా కనిపించడు. ఎందుకు? సో ఇవన్నీ మనం ఈరోజు చూడాలి. చంద్రుడు అన్ని రోజులు ఒకేలాగా ఉండడు అనమాట. కొన్ని రోజులు గుండ్రంగా పూర్తిగా కనిపిస్తాడు, అండ్ కొన్ని రోజులు వచ్చేసి పూర్తిగా కనిపించడు. సో ఏ రోజైతే మనకి పూర్తిగా కనిపిస్తాడో దాన్ని మనం పూర్ణిమ అంటాము, దాన్నే మనం ఫుల్ మూన్ అని కూడా అంటాము. ఏ రోజైతే అక్కడికి 2 వీక్స్ తర్వాత ఫోర్ట్ నైట్ అంటారనమాట, అక్కడికి 14 రోజుల తర్వాత అసలు పూర్తిగా కనిపించడు అనమాట. సో దాన్ని మనం ఏమంటాము? న్యూ మూన్ అంటాము, లేదా అమావాస్య అంటాం అనమాట. అయితే ఎప్పుడైనా మీరు గమనించారా? చంద్రుడు, చుక్కలు ఇవన్నీ కూడా మనకి రాత్రిపూట కనిపిస్తాయి, కానీ అలా తెల్లవారు అయ్యేసరికి ఏమీ కనిపించవు. అవి ఉన్నాయా లేవా? సో కనిపించట్లేదు ఎందుకోసం అనుకోనంటే ఆ యొక్క కాంతిని, ఆ యొక్క బ్రైట్నెస్ని ఎవరో ఒకరు డామినేట్ చేస్తున్నారు. అది ఎవరు? సూర్యుడు. సో ఉదయాన్నే ఏమవుతుంది? సూర్యుడి యొక్క కాంతి అనేది చాలా ఎక్కువ కాబట్టి ఈ యొక్క నక్షత్రాలు, ఈ యొక్క చంద్రుడు ఇవన్నీ ఉన్నా కూడా సూర్యుడు డామినేట్ చేయడం వల్ల ఇవన్నీ మనకి కనిపించడం లేదనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక టార్చ్ లైట్ ఉందనుకుందాం. సో టార్చ్ లైట్ తీసుకోండి. సో టార్చ్ లైట్ తీసుకొని మీరు ఏం చేస్తారు అనుకోనంటే, ఆ టార్చ్ లైట్ ముందు ఉంటుంది కదా, ఎక్కడైతే మనకి లైటింగ్ వస్తుందో అక్కడ ఒక కాగితాన్ని పెట్టండి అనమాట. ఇట్లా క్లోజ్ చేయండి కాగితం పెట్టేసి. అండ్ ఈ కాగితం మీరు ఎక్కడైతే మనకి క్లోజ్ అయ్యిందో, సో ఇక్కడ ఈ దీనికి చిన్న చిన్న కన్నాలు చేయండి అనమాట. ఓకే, ఈ ముందు చిన్న కన్నాలు చేశాక ఇప్పుడు ఇంట్లో లైట్ ఆఫ్ చేయండి. ఇంట్లో లైట్ ఆఫ్ చేసి టార్చ్ ఆన్ చేయండి, ఒక గోడకు వేయండి. సో ఇప్పుడు ఒక గోడకు వేస్తే ఏం జరుగుతుంది? ఓకే, ఇక్కడ మనం ఈ కాగితంకి కన్నాలు చేసాం, అదేవిధంగా లైట్ ఆపేసాం, మనం టార్చ్ ఆన్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆ గోడ మీద చుక్కలు కనిపిస్తూ ఉంటుంది, అంటే మొత్తం ఇల్లు మొత్తం చీకటిగా ఉంటుంది. బట్ ఈ టార్చ్ చేయడం వల్ల ఏమవుతుంది అనుకోనంటే మొత్తం మనకి ఆ గోడ అంతా లైట్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో ఉండి లైట్ ఆన్ చేయండి, ఇంట్లో లైట్ ఆన్ చేయండి. ఇప్పుడు ఏ చుక్క కూడా మనకి కనిపించదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? సో మనం లైట్ ఆఫ్ చేసినప్పుడు అది మనం రాత్రి అనుకుందాం. సో మనకి చుక్కలన్నీ ఉన్నాయి. సో లైట్ ఆన్ చేసాము అంటే ఇక్కడ మనకి సూర్యుడితో కంపేర్ చేయండి. సో అప్పుడు ఏం జరిగింది? సో సూర్యుడి యొక్క కాంతి అనేది ఆ కాంతి మీద, ఆ టార్చ్ లైట్ నుండి వచ్చే కాంతిని డామినేట్ చేస్తుంది అనమాట. సో డామినేట్ చేయడం వల్ల మనం చూడలేకపోతున్నాం అనమాట. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది అనమాట. చంద్రుడు, చుక్కలు అన్నీ ఉన్నాయి, కానీ సూర్యుడి ముందు అవన్నీ కూడా అసలు సమస్య లేదు. అంత కాంతి సూర్యుడికి అనమాట. అయితే ఈ యొక్క చంద్రుడు, ఈ యొక్క చుక్కలు, అదేవిధంగా సూర్యుడు, వీటన్నిటినీ కలిపి సెలెస్టియల్ బాడీస్ అంటారు. సెలెస్టియల్ బాడీస్ అంటే ఏమిటి? ఖగోళ వస్తువులు. ఓకేనా? సో వీటన్నిటిని కలిపి సెలెస్టియల్ బాడీస్ అంటారు.
సో ఈ సెలెస్టియల్ బాడీస్ చాలా పెద్దగా ఉంటాయి. అదేవిధంగా ఆ సెలెస్టియల్ బాడీస్లో గ్యాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ యొక్క సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, లేదా మనం చూసిన ఈ చుక్కలు ఇవన్నీ కూడా సెలెస్టియల్ బాడీస్ అనమాట. అంటే వాటికి హీట్ ఉంటుంది. అదేవిధంగా వాటికి ఇందులో గ్యాసెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఓకే. సో అయితే వీటన్నిటితో పోల్చుకుంటే వీటన్నింటిలో పెద్దది వచ్చేసి సన్ అనమాట. సో సన్ జనరేట్ చేసినటువంటి హీట్ కానీ, లైట్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఓకే. అందుకోసమే ఈవెన్ దో ఈ వేరే యొక్క చుక్కలు కానీ, లేదంటే చంద్రుడు కానీ ఇవన్నీ ఉన్నా సరే వీటన్నిటినీ కూడా సూర్యుడు అనేవాడు డామినేట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే ఆ సూర్యుడికి ఉన్నటువంటి గ్యాసెస్ కానీ, హీట్ కానీ చాలా అంటే చాలా ఎక్కువ. అయితే మనం నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ చూసాం. ఇవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి. అయితే కొన్నిసార్లు మనం ఆకాశంలో చూసుకుంటే ఈ నక్షత్రాలు అనేవి ఒక ప్యాటర్న్లో మనకి కనిపిస్తాయి అన్నమాట. ఒక ప్యాటర్న్లో అంటే ఒక వరుసలో. సో ఇప్పుడు మనకి మనమందరం ఇది చూసే ఉంటాము. సప్తరిషి అనేది 7 స్టార్స్. సో ఈ 7 స్టార్స్ కూడా ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. సో దీన్ని సప్తరిషి అంటారు. అండ్ అదేవిధంగా ఈ యొక్క కూటమిని ఎప్పుడైతే ఇలాంటి ప్యాటర్న్స్ మనం చూస్తామో వీటిని ఏమంటారంటే కన్స్టలేషన్స్ అంటారనమాట. కన్స్టలేషన్స్ అంటే ఏంటంటే నక్షత్ర కూటమి, లేదా మనం బాగా చెప్పుకోవాలి అంటే పుంజ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఆకాశంలో కాన్స్టలేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అప్పట్లో ప్రజలు రాత్రిపూట ఏ విధంగా డైరెక్షన్స్ తెలుసుకునేవారు, ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ లేదు. సో అప్పట్లో ఏం చేసేవారు అనుకోనంటే ప్రజలు నక్షత్రాల మీద ఆధారపడేవారు అనమాట. సో ఈ నక్షత్రాల యొక్క ప్లేస్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే కొన్ని నక్షత్రాలు పర్టికులర్గా ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో అలాగే ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఆ నక్షత్రం అనేది అక్కడే ఉంటుంది. సో అలాగా వన్ ఆఫ్ ద స్టార్ ఏంటనుకోనంటే పోల్ స్టార్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ యొక్క సప్తరిషి చూసాం కదా, ఈ సప్తరిషిలో మనకి ఏంటి సెవెన్ స్టార్స్ ఉంటాయి అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట ఈ 7 స్టార్స్. సో ఇక్కడ నుండి 1 2 3 4 5 ఇక్కడ 6 7 అనేది ఇక్కడ ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని ప్యారలల్గా ఒక లైన్ గీస్తే ఇక్కడ మనకి ఈ ప్లేస్లో పర్టికులర్గా మనకి ఒక స్టార్ ఉంటుంది. అది వచ్చేసి నార్త్ స్టార్ అనమాట. ఇది నార్త్లో ఉంటుంది యాక్చువల్గా. అండ్ ఆ స్టార్ పేరు వచ్చేసి పోల్ స్టార్ అనమాట. సో అప్పుడులో ప్రజలు ఏం చేసేవారు అనుకోనంటే ఈ యొక్క స్టార్స్ని వాళ్ళని బేస్ చేసుకునేవారు అనమాట. ఈ యొక్క స్టార్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇది నార్త్లో ఉంది కదా, అండ్ వాళ్ళకి తెలుసు అనమాట. అండ్ ఈ పర్టికులర్ స్టార్ ఉన్నది ఎప్పుడు కూడా ఒక దగ్గరే ఉంటుంది. సో ఈ విధంగా బేస్ చేసుకుని వాళ్ళు ఆ నార్త్ డైరెక్షన్కి వెళ్ళేవారు అనమాట. సో ఆ విధంగా నక్షత్రాలను బేస్ చేసుకుని కూడా డైరెక్షన్స్ని మనం కనుక్కోవచ్చు. కొన్ని సెలెస్టియల్ బాడీస్కి హీటు లైటు ఉండదన్నమాట. ఇంతకుముందు మనం అనుకున్నాం అన్ని సెలెస్టియల్ బాడీస్కి హీటు లైటు ఉంటుంది. అదేవిధంగా సూర్యుడికి చాలా ఎక్కువ హీటు లైటు ఉంటుందని అనుకున్నాం. అయితే కొన్ని సెలెస్టియల్ బాడీస్కి కొన్ని ఖగోళ వస్తువులకి లైటు అదేవిధంగా హీట్ అనేది ఉండదన్నమాట. అండ్ అటువంటి వాటిని ఏమంటారు, ప్లానెట్స్ అంటారనమాట. అటువంటి వాటిని ప్లానెట్స్ అంటారు. సో అలాంటి ఒక ప్లానెట్ చెప్పండి చెప్పే ముందు. అయితే మరి ఇటువంటి ఒక ప్లానెట్స్కి లైటు అదేవిధంగా హీట్ ఎక్కడి నుండి వస్తుంది, వేరే ప్లానెట్స్ అని కాదు, వేరే సెలెస్టియల్ బాడీస్ నుండి వస్తుంది అనమాట. ఓకేనా. సో కొన్ని సెలెస్టియల్ బాడీస్కి లైటు హీటు ఉండదు, బట్ వాటికి లైట్ హీట్ అనేది వేరే యొక్క సెలెస్టియల్ బాడీస్ నుండి వస్తుంది అనమాట. సో అటువంటి వన్ ఆఫ్ ద ప్లానెట్ వచ్చేసి ఎర్త్ అనమాట. అయితే మన ఎర్త్ అనేది ఒక ప్లానెట్ అని చెప్పుకున్నాం కదా, మరి ఎర్త్ అనేది ప్లానెట్ అని చెప్పుకున్నాం. సో అంటే హీటు లైటు అనేది లేదనమాట. అయితే మరి ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకి హీటు లైటు వచ్చేది సన్ నుండి అనమాట. సన్ నుండి మనకి హీటు లైట్ అనేది వస్తుంది. అయితే ఒకవేళ మనం సన్ని చాలా దూరం నుండి చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మూన్కి వెళ్ళామనుకోండి. సో మూన్కి వెళ్ళి మనం ఎర్త్ని చూసామనుకోండి. సో మూన్కి వెళ్ళి ఎర్త్కి చూసినప్పుడు కూడా ఎర్త్ అనేది కొంచెం బ్రైట్గా లైటింగ్తో మనకు కనిపిస్తుంది. అంటే మనకి చందమామలా కనిపిస్తుంది అనమాట. అంటే మనం దూరం నుండి ఏవైనా బాడీస్ చూసినప్పుడు అనమాట, సెలెస్టియల్ బాడీస్ చూసినప్పుడు అవి మనకు అలా కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే అంత దూరం నుండి చూస్తున్నాం కాబట్టి అవి ఒక చిన్న నక్షత్రాలాగా, స్టార్స్ లాగా మనకి కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈ యొక్క భూమి అనేది వన్ ఆఫ్ ద ప్లానెట్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా భూమితో పాటుగా ఇంకొక 7 ప్లానెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ ప్లానెట్స్ అన్ని గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ నేను చంద్రుడి గురించి చెప్తున్నాను కదా. సో మనం ఒకవేళ చంద్రుడి మీద నుండి చంద్రుడి దగ్గరికి వెళ్ళి చంద్రుడి దగ్గర నుండి మన భూమిని చూస్తే భూమి కూడా మనకి షైనింగ్గా కనిపిస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ
చంద్రుడు కూడా ఏంటంటే అదొక శాటిలైట్ అనమాట. చంద్రుడు కూడా ఒక శాటిలైట్, అంటే ఒక ఉపగ్రహం అనమాట. అయితే ఇక్కడ చంద్రుడు అనేది ఆర్టిఫిషియల్ ఉపగ్రహం కాదు, అంటే ఎవరో ఒకరు తయారు చేసింది కాదనమాట. అదేంటి అది నేచురల్ శాటిలైట్ అనమాట. అయితే శాటిలైట్ అని ఎందుకు అంటున్నాం అనుకోనంటే, ఏదైనా ఒక బాడీ ఓకే వేరే ఇంకొక బాడీ చుట్టూరు తిరుగుతుంది అనుకోనంటే దాన్ని మనం శాటిలైట్ అంటామన్నమాట. అయితే ఇక్కడ మన యొక్క చంద్రుడు ఎవరి చుట్టూరు తిరుగుతున్నాడు? చంద్రుడు అనేవాడు మన భూమి చుట్టూరు తిరుగుతున్నాడు అనమాట. సో అందుకోసం అనేది చంద్రుడు శాటిలైట్గా చెప్తున్నాం. అదేవిధంగా మన భూమి కూడా ఒక శాటిలైట్ అనే చెప్పుకోవాలి. ఎందుకోసం అనుకోనంటే మన భూమి సూర్యుడి చుట్టూరు తిరుగుతుంది అనమాట. ఓకే, అందుకోసం మనకి మూను, మన యొక్క ప్లానెట్స్, సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శాటిలైట్ అనమాట. అయితే ఏంటంటే ఇవన్నీ కూడా నేచురల్ శాటిలైట్స్ అనమాట. సోలార్ సిస్టమ్ అనగానే ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఈ యొక్క సన్ గురించి తెలుసుకున్నాం. సన్ను, శాటిలైట్స్, అదేవిధంగా ప్లానెట్స్, ఓకే, ఈ 8 ప్లానెట్స్, అదేవిధంగా ఇంకో కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి అనమాట. ఆ సెలెస్టియల్ బాడీస్ ఏంటంటే ఆస్ట్రాయిడ్స్, అదేవిధంగా మెటీరియోరాయిడ్స్ ఉన్నాయి కదా. సో ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? ఉల్కలు. అదేవిధంగా మెటీరియోరాయిడ్స్ అంటే తోకచుక్కలు అనమాట. సో ఈ విధంగా సన్ను, శాటిలైట్స్, అదేవిధంగా ప్లానెట్స్, ఈ యొక్క తోకచుక్కలు, ఉల్కలు ఇవన్నీ కలిపి సౌర కుటుంబం అంటాం అనమాట. ఏంటంటే ద సోలార్ సిస్టమ్ అనమాట. సో సౌర కుటుంబం ఎప్పుడైతే కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు. సో ఇక్కడ మన కుటుంబానికి పెద్ద ఎవరు? అన్నిటికన్నా సూర్యుడు అనమాట, సన్. సో ఈ సోలార్ సిస్టమ్ అన్నిటికీ పెద్ద ఎవరు? సన్. అయితే మన సోలార్ సిస్టమ్కి, మన సౌర కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరు? సన్ అనమాట. సన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. చాలా హాట్ గ్యాసెస్ ఉంటాయి. అదేవిధంగా చాలా లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అయితే ఈ యొక్క సన్ నుండి వచ్చేటువంటి లైట్ మీద మన యొక్క భూమి అనేది ఆధారపడుతుంది అనమాట. అయితే మన ఈ యొక్క సన్ అనేది భూమికి చాలా దూరంలో ఉందన్నమాట. ఎంత దూరంలో ఉంది అనుకోనంటే 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. అందుకోసమే అంత దూరం ఉండడం వల్ల మనకి అంత ఎక్కువ వేడి అనేది అనిపించట్లేదు. ఒకవేళ కొంచెం దగ్గరలో ఉంటే మాత్రం మనమంతా మ్యాడ్ అయిపోతాం. అంత పవర్ఫుల్ అనమాట. అయితే ఈ యొక్క సన్ చుట్టూరు మన యొక్క భూమి అనేది తిరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మనం ఇందాక 8 ప్లానెట్స్ అనుకున్నాం కదా. సో ఈ 8 ప్లానెట్స్లో ఏది సన్కి దగ్గరగా ఉంది అంటే ఎక్కువగా వేడి ఎవరికి వస్తుంది అనుకోనంటే మెర్క్యూరీ అనమాట. సో ఫస్ట్ సన్కి దగ్గరలో ఉండేది మెర్క్యూరీ అనమాట. సో ఈ మెర్క్యూరీ కూడా సన్ చుట్టూ తిరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క ఉన్నటువంటి 8 ప్లానెట్స్ కూడా సన్ చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే అన్నింట్లో ఇప్పుడు ఈ ఆర్డర్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సన్ ఉందనుకుందాం. సో ఈ సన్ చుట్టూరు ఫస్ట్ తిరిగేది ఎవరు? మెర్క్యూరీ అనమాట. సో మెర్క్యూరీ తర్వాత తిరిగేది ఎవరు? వీనస్. అంటే ఇప్పుడు సన్ ఉంది కదా, ఇది సన్ చుట్టూరు తిరుగుతుంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీనస్, మెర్క్యూరీ, వీనస్, ఆ తర్వాత వచ్చేసి ఎర్త్ అనమాట. సో ఇలా 8 ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూరు తిరుగుతుంటాయి అనమాట. సో ఈ చుట్టూరు తిరుగుతుంటాయి. ఈ తిరిగేటువంటి ఈ పాత్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము? ఆర్బిట్ అంటాం అనమాట. సో ఒక ఆర్బిట్లో ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క 8 ప్లానెట్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి ఒక చిన్న ఫార్ములా ఉందన్నమాట. ఒక చిన్న వర్డ్ చెప్తాను. ఏంటి అంటే మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నట్స్ అని మనం గుర్తుంచుకుంటే ఈ యొక్క సెంటెన్స్లో మొదటి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుంటే మనకి 8 ప్లానెట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే మెర్క్యూరీ, ఆ తర్వాత మనకి వీనస్, ఆ తర్వాత మన యొక్క ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ఇలా మనకి 8 ప్లానెట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ 8 ప్లానెట్స్ అనేవి సూర్యుడి చుట్టూరు తిరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ దీనికి మెర్క్యూరీ. సో ఈ మెర్క్యూరీ అనేది సూర్యుడి చుట్టూ తిరగడానికి అంటే ఒక ఆర్బిట్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చుట్టూరు తిరిగి మళ్ళీ ఒక ప్లేస్కి రావడానికి 88 రోజులు తీసుకుంటుంది అనమాట. అంటే ఒకవేళ మెర్క్యూరీలో కానీ ప్రాణం ఉన్నట్లయితే, లైఫ్ ఉన్నట్లు అయితే వాళ్ళకి సంవత్సరం ఎన్ని రోజులు? 88 రోజుల్లో వాళ్ళకి ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది అనమాట. దీని ప్రకారం చూసుకుంటే ఏంటి నెక్స్ట్ వీనస్ తర్వాత ఎవరు? ఎర్త్ అనమాట.
ఈ వీనస్ ఎర్త్ కూడా చూడడానికి ఒకే సైజులో ఉంటాయి అన్నమాట. అందుకోసమే వీనస్ని ఎర్త్కి టిన్ అంటారనమాట. వీనస్ అనేది ఎర్త్ ట్విన్ అని చెప్తారనమాట. ఎందుకంటే చూడడానికి సైజులో రెండు ఒకేలాగా కనిపిస్తాయి అన్నమాట. అయితే తర్వాత వచ్చేసి భూమి. భూమి అనేది సూర్యుడికి ఎంత దూరంలో ఉంది? భూమి అనేది సూర్యుడికి 155 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ఈ యొక్క భూమి అనేది సూర్యుడి చుట్టూరు తిరగడానికి 365 రోజుల హాఫ్ డే తీసుకుంటుంది. హాఫ్ డే కాదు, 1/4 ఆఫ్ ద డే, అంటే 6 అవర్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, 365 డేస్ అండ్ 1/4 అంటే 6 అవర్స్, 24 అవర్స్ కదా. సో 6 అవర్స్ తీసుకుంటుంది అనమాట. సో అందుకోసం అనమాట మనకి ఒక సంవత్సరం అంటే 365 డేస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది అనుకోనంటే, ఈ యొక్క 365 డేస్ ఉంది కదా. సో 365 డేస్ 6 అవర్స్. సో ఫస్ట్ ఇయర్లో 365 డేస్ తిరిగింది, ఇక్కడ ఒక 6 అవర్స్ అయ్యింది. ఓకే, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో 365 డేస్ అండ్ ఇంకొక 6 అవర్స్. ఇలా 4 ఇయర్స్ అయినప్పటికీ ఈ యొక్క 365 డేస్ అయింది 6 అవర్స్, 6 అవర్స్, 6 అవర్స్ అండ్ 6 అవర్స్. ఎంత అయింది? 24 అవర్స్ అనమాట. అందుకోసం మనకి లీప్ ఇయర్కి వచ్చినప్పటికీ ఇంకొక డే కలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క 6 అవర్స్ ప్రతి ఇయర్లో మిగిలిపోయింది. సో ఈ 6 కలిపితే 24 అవర్స్ అంటే ఒక డే అనమాట. అందుకోసం మనకి లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి అన్నమాట. ఆ మిగిలిన 24 అవర్స్ ఒక డే కదా, ఆ డే మనకి ఫిబ్రవరిలో 29th డేగా. అందుకోసం మనకి లీప్ ఇయర్లో వచ్చేసి 366 డేస్ అవుతాయి అన్నమాట. అయితే ఇన్ని ప్లానెట్స్ అనుకున్నాం కదా మనం, 8 ప్లానెట్స్ అనుకున్నాం. సో ఈ 8 ప్లానెట్స్లో కూడా ఎర్త్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఇంకెవరికీ లేదనమాట. ఎందుకోసం అనుకోనంటే ఎర్త్లోనే లైఫ్ అనేది ఉంది. అది కూడా ఎందుకు ఉంది అనుకోనంటే ఇక్కడ ఉండేటువంటి గ్యాసెస్, ఇక్కడ ఉండేటువంటి గాలి, ఓకే, గ్యాసెస్ మనకి గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ అవ్వచ్చు, లేదనుకోనంటే సన్ నుండి వచ్చేటువంటి లైట్ కూడా మనకి ఏంటంటే అంత ఎక్కువ రావట్లేదు, అలా అనుకుని అంత తక్కువ కూడా రావట్లేదు. ఒకవేళ మనం సన్కి ఇంకా దూరంలో ఉంటే మనకి లైటింగ్ అనేది ఉండదు. అదేవిధంగా చాలా దగ్గరలో ఉన్నా కూడా మనం తట్టుకోలేమన్నమాట. సో అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి వేడి కానీ లేకపోతే చలి కానీ లేదంటే గ్యాసెస్ అన్నీ కూడా వేరే ప్లానెట్స్ ఎక్కడా కూడా లేవన్నమాట. అందుకోసమే భూమిలో జీవం అనేది ఉంది అన్నమాట. అయితే ఈ యొక్క భూమిని నేను ఇందాక చెప్పాను కదా, మనం వేరే గ్రహాల నుండి కానీ చూస్తే చిన్నగా కనిపిస్తుందని చెప్పాను. అయితే ఇక్కడ మన యొక్క భూమి ఎలా కనిపిస్తుంది? బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. వేరే గ్రహాల నుండి కానీ వేరే దూరం నుండి ఎక్కడైనా చూస్తే మన యొక్క భూమి అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకోసం అనుకోనంటే మన యొక్క ఎర్త్ సర్ఫేసు 2/3 వాటర్తో నిండిపోయి ఉంది అనమాట. 2/3 ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అనేది వాటర్తో ఉండడం వల్ల మనకి బయట నుండి చూసినప్పుడు భూమి అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఈ ఎర్త్ని ఏమంటారు? బ్లూ ప్లానెట్ అంటారు. అయితే మన భూమికి ఉన్న ఒకే ఒక శాటిలైట్ ఎవరు? చంద్రుడు. సో నేచురల్ శాటిలైట్ అనమాట. ఓకే, సో భూమికి ఉన్న ఒకే ఒక్క శాటిలైట్ చంద్రుడు అనమాట. సో అయితే ఈ చంద్రుడు మనకి చాలా పెద్దగా కనిపిస్తుంటాడు. ఎందుకోసం అంటే చంద్రుడు మన యొక్క భూమికి చాలా దగ్గరలో ఉన్నాడనమాట. చాలా దగ్గరలో ఉన్నాడు. చాలా దగ్గరలో అంటే ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు? 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కానీ సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు మన భూమికి? 150 మిలియన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. సో మీరు ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు. 3 లక్షలు ఎక్కడ, 150 మిలియన్ల కిలోమీటర్లు ఎక్కడ. సో అంత దగ్గరగా చంద్రుడు మనకి ఉన్నాడు అన్నమాట. అయితే ఈ చంద్రుడు అనేవాడు మనకి శాటిలైట్ అని చెప్పాను కదా. సో ఈ చంద్రుడు అనేవాడు భూమి చుట్టూరు తిరుగుతుంటాడు అనమాట. సో చంద్రుడు భూమి చుట్టూరు తిరగడానికి ఎన్ని రోజులు తీసుకుంటాడు? 27 డేస్ తీసుకుంటాడు అనమాట. అందుకోసమే మనకి చంద్రుడు అనేవాడు ఎప్పుడు కూడా హాఫ్ కనిపిస్తుంటాడు అనమాట. అంటే ఎక్కువగా ఈ యొక్క టైంని బేస్ చేసుకొని ఒక రోజు అంటే ఒక పర్టికులర్ రోజు పూర్తిగా కనిపించడం, ఒక పర్టికులర్ రోజు పూర్తిగా కనిపించకపోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ మూన్లో కూడా మనకి జీవం అనేది లేదనమాట. ఎందుకంటే అక్కడ మనకు దొరికేటువంటి సౌకర్యాలు, ఈ యొక్క గాలి కానీ లేకపోతే ఈ యొక్క గ్యాసెస్ కానీ ఏవి కూడా మూన్లో లేవన్నమాట. అయితే మూన్లో ఉండేవన్నీ ఏంటి? మూన్లో మొత్తం మౌంటైన్సే ఉన్నాయన్నమాట. సో మౌంటైన్స్, ప్లేన్స్. సో వీటి వల్ల ఏంటనుకోనంటే మనము ఎప్పుడైనా మనం ఫుల్ మూన్ డేలో మనం చూసామనుకోండి, పౌర్ణమి రోజు
చంద్రుడిని చూసామనుకోండి ఎట్లా కనిపిస్తుంది, మనకి ఏవో షేడ్స్ కనిపిస్తుంటాయి కదా, అవన్నీ ఏంటంటే మౌంటైన్స్, ప్లేన్స్ ఇవన్నీ అనమాట. చాలామంది ఈ యొక్క సాయిబాబా కనిపిస్తున్నాడో లేదనుకోని అంటే సమ్ డిఫరెంట్ షేప్స్ చెప్తుంటారు అనమాట. అవి కాదు అనమాట. సో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా మనం ఇంతకుముందు చూసాము యాస్ట్రాయిడ్స్, అదేవిధంగా మెటీరియోరాయిడ్స్ గురించి. యాస్ట్రాయిడ్స్ అంటే ఏమిటి, ఉల్కా అని చెప్పాను అనమాట. సో ఈ యాస్ట్రాయిడ్స్ అంటే ఎక్కడ ఉంటాయి అనుకోనంటే ఎగైన్, సో ఈ యాస్ట్రాయిడ్స్ కూడా ఏంటంటే అదర్ ప్లానెట్స్ లాగే ఇవి కూడా కొన్ని బాడీస్ అనమాట, సెలెస్టియల్ బాడీస్. సో ఇవి ఎక్కడ ఉంటాయి అనుకోనంటే ఇప్పుడు మనం ఫస్ట్ సన్ చుట్టూరు ఎవరు తిరుగుతున్నారు, మెర్క్యూరీ తర్వాత వేనస్ తర్వాత మన ఎర్త్ అనమాట. సో థర్డ్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఎవరు, మార్స్ తర్వాత జూపిటర్. సో ఇప్పుడు ఈ మార్స్కి అదేవిధంగా జూపిటర్కి, సో మార్స్కి జూపిటర్కి మధ్యలో ఈ యాస్ట్రాయిడ్స్, ఈ ఉల్కలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మన సైంటిస్ట్ ఏం చెప్తారనుకోనంటే మేబీ ఈ ఉల్కలు కూడా మేబీ పురాతనం ఎప్పుడో పాతకాలంలో అవి కూడా ప్లానెట్సే అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే కొన్ని ఎక్స్ప్లోజన్స్ వల్ల అవి అలా చిన్న యాస్ట్రాయిడ్స్ కింద మారిపోయాయి అని మన సైంటిస్టులు నమ్ముతున్నారనమాట. అదేవిధంగా మెటీరియోరాయిడ్స్ అంటే ఏమని చెప్పాను, తాకచుక్కలు. ఇవి కూడా మన సూర్యుడి చుట్టూరు తిరుగుతుంటాయి. అదేవిధంగా ఇవి చాలాసార్లు మన భూమి దగ్గరికి వస్తుంటాయి అన్నమాట. సో భూమి దగ్గర వరకు వస్తుంటాయి. బట్ ఏంటంటే అక్కడ జరిగేటువంటి ఫ్రిక్షన్స్ వల్ల ఆ యొక్క రాక్స్ అనేవి, ఈ యొక్క మెటీరియోరాయిడ్స్ అనేవి ఏంటంటే బర్న్ అయిపోతుంటాయి అనమాట. సో బర్న్ అయిపోయి కాలిపోతుంటాయి అనమాట. అలా కాలిపోవడం వల్ల మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. అయితే కొన్ని పర్టికులర్ బాడీస్ అనేవి కాలిపోయినా కూడా ఇంకా కొంత మిగిలిపోతుంది కదా, అవి ఎర్త్ మీద పడతాయి అనమాట. ఎర్త్ మీద పడేసి హోలోస్ అయిపోతుంటాయి అనమాట. కన్నాలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట. ఆకాశంలో చూస్తే మనకి కొన్నిసార్లు తెల్లగా ఏదో కదులుతున్నట్టు అనిపిస్తుంది. సో తెల్లగా ఒక బ్యాండ్ అంటే ఒక స్ట్రిప్ లాగా తెల్లగా చాలా ఏవో కదులుతుంటాయి. మనకి అమావాస్య రోజు ఎక్కువగా మనం చూస్తుంటాం అన్నమాట. సో అదేమిటి, అది మిల్కీ వే గెలాక్సీ. అది గెలాక్సీ అనమాట. అందులో ఏంటంటే మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనకి పురాతన కాలంలో దీన్ని ఆకాశ్ గంగా అని చెప్పారనమాట. ఎందుకోసం అంటే అది ఒక రివర్ ఆఫ్ లైట్ కింద వాళ్ళు చెప్పారనమాట. ఏంటంటే గెలాక్సీలో కొన్ని బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కానీ లేకపోతే డస్ట్ కానీ గ్యాసెస్ కానీ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే ఇలాంటి గెలాక్సీస్ ఒకటే కాదనమాట, ఇలాంటి గెలాక్సీస్ చాలా ఉంటాయి అన్నమాట. సో అదంతా అన్ని గెలాక్సీస్ అన్నీ కలిపితే ద యూనివర్స్ ఏంటి, ఒక విశ్వం అన్నమాట. సో ఇటువంటి విశ్వంలో మనం ఎక్కడ ఉన్నాం, సో ఈ యొక్క విశ్వంలో చాలా గెలాక్సీస్ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క విశ్వంలో గెలాక్సీలో సోలార్ సిస్టంలో ఉన్నటువంటి ప్లానెట్స్లో మనం భూమి ఎర్త్ అనే ఒక ప్లానెట్లో ఉన్నాం. సో ఈ విశ్వంలో మనం ఎర్త్ అనే ఒక ప్లానెట్లో ఉన్నాం. అండ్ ఒక్కొక్క రీజన్లో ఉన్నారనమాట. అదేవిధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్లో ఉన్నారు. అంటే నేను ఈరోజు పర్టికులర్గా ఇక్కడ ఉండి ఈ యొక్క విశ్వం గురించి చెప్తున్నాను అనమాట. సో ఈరోజు మనం విశ్వం గురించి తెలుసుకున్నాం కదా. తర్వాత క్లాసులో మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ గురించి చూద్దాం. అసలు ఒక పర్టికులర్ పొజిషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. సో ఈ పొజిషన్ యొక్క లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ని ఏ విధంగా కొలుస్తారు అనేది మనం తెలుసుకుందాం.